నార్మల్‌గా మనకి ఒక స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి మనకు తెలుసు. సో, దీని యొక్క రూట్స్ ఏముంటాయి? ఒకటి ఆల్ఫా ఉంటుంది. ఇంకొకటి బీటా ఉంటుంది. అయితే ఒక రూట్ ఆల్ఫా, ఒక రూట్ బీటా అజ్యూమ్ చేసుకుంటే, సో, దానితో వచ్చే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటాని ఏమని అజ్యూమ్ చేసుకుంటాం మనము? మైనస్ బి బై ఏ. ఆల్ఫా బీటాని ఏమని అజ్యూమ్ చేసుకుంటాం మనము? సి బై ఏ. అంటే ఈ రూట్స్ అనుకుంటే, ఈ రూట్స్ ద్వారా వచ్చిన ఈక్వేషన్‌ని మనం స్టార్టింగ్‌లో క్వెషన్‌లో ఇచ్చిన ఈక్వేషన్‌ని కంపేర్ చేసుకుంటే, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకి మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా వాల్యూ మనకి సి బై ఏ. మరి అదేవిధంగా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక సెకండ్ డిగ్రీ హోమోజినస్ ఈక్వేషన్ని మనము 3 రకాలుగా కంపేర్ చేసుకోవచ్చు. సో, ఏ విధంగా అయితే మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 మనకి 2 రూట్స్ ఇస్తుంది. ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా. సో, అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. అదేవిధంగా ఒక సెకండ్ డిగ్రీ హోమోజినస్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు వచ్చేది రూట్స్ కాదు, టూ లైన్స్. టూ లైన్స్. సో, కాకపోతే ఆ లైన్స్ని మనము 3 డిఫరెంట్ ఫార్మ్స్లో అజ్యూమ్ చేసుకోవచ్చు. ఒకటి స్లోప్స్తో పని ఉన్నప్పుడు స్లోప్స్ ఫార్మ్ అజ్యూమ్ చేసుకుంటాం. y ఈజ్ ఈక్వల్ టు m1x m2x అంటే m1x మైనస్ వై ఇంటూ m2x మైనస్ వై. ఆ కేసులో దీన్ని మల్టిప్లై చేసి మనం సాల్వ్ చేసుకుంటే, కంపేర్ చేసుకుంటే m1 m2 వాల్యూ a బై b అవుతుంది. m1 ప్లస్ m2 వాల్యూ మైనస్ 2h బై b అవుతుంది. సో, ఇక్కడే కంపేర్ చేసాను చూడండి ఒకసారి. ఓకే, y మైనస్ m1x ఇంటూ y మైనస్ m2x కంపేర్ చేసుకుంటే x స్క్వేర్ ముందర m1 m2, xy ముందర m1 ప్లస్ m2, y స్క్వేర్ ముందర కాన్స్టెంట్. సో, దీని కంపేర్ చేసుకుంటే m1 m2 వాల్యూ వచ్చి a బై b, m1 ప్లస్ m2 వాల్యూ వచ్చి మైనస్ 2h బై b. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఒకసారి మనకి స్టాండర్డ్ ఫామ్తో లైన్ ఈక్వేషన్లో పనిపడుతుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ అనే ఈక్వల్ టు 0తో లైన్తో మనకు పనిపడుతుంది స్టాండర్డ్ ఫామ్తో. అప్పుడు నేను ఆ రెండు ఈక్వేషన్స్ని స్టాండర్డ్ ఫామ్లో అజ్యూమ్ చేసుకుంటాను. ఒకటి L1x ప్లస్ M1y, ఇంకొకటి L2x ప్లస్ M2y. సో, దీంతో కంపేర్ చేసినప్పుడు నాకు L1 L2 వాల్యూ ఏమొస్తుంది? నాకు ఏ, M1 M2 వాల్యూ బి, L1 M2 ప్లస్ L2 M1 వాల్యూ ఏమవుతుందంటే నాకు 2h అవుతుంది. ఓకే, మరి అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనము ఈ హోమోజినస్ ఈక్వేషన్ని దేంతో కంపేర్ చేయాల్సి వస్తుందంటే సిమెట్రిక్ ఫామ్. సిమెట్రిక్ ఫామ్ అంటే ఏంటంటే ఆ హోమోజినస్ ఈక్వేషన్కి వచ్చే 2 ఈక్వేషన్స్ని పైన రెండు కేసెస్లో ఒకసారి స్లోప్ ఫామ్ m1x మైనస్ వై m2x మైనస్ వై అనుకున్నాం. ఇంకొకసారి స్టాండర్డ్ ఈక్వేషన్ ఫామ్ L1x ప్లస్ m1y ఇంటూ L2x ప్లస్ m2y అనుకున్నాం. ఈసారి సిమెట్రిక్ ఫామ్ ఏంటంటే x సైన్ ఆల్ఫా మైనస్ y కాస్ ఆల్ఫా ఒకటి, ఇంకొకటి x సైన్ బీటా మైనస్ y సైన్ బీటా. సో, ఈ విధంగా మనం కంపేర్ చేసుకుంటే సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా వాల్యూ ఏ అవుతుంది, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా వాల్యూ బి అవుతుంది, మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 2h అవుతుంది. మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 2h అవుతుంది. సో, కావాలంటే ఈ రెండు ఈక్వేషన్ మనం మల్టిప్లై చేసుకుని చెక్ చేసుకోవచ్చు. మరి అదేవిధంగా మనకి మిగిలినది ఏంటంటే నాన్ హోమోజినస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. నాన్ హోమోజినస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇక్కడ మీకు కనపడకపోవచ్చు, బట్ నేను కొంచెం జరుపుకుంటాను. చూడండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి. ఎక్స్ట్రాగా 2gx టర్మ్, 2fy టర్మ్ ప్లస్ సి టర్మ్ కూడా ఉంటాయి. సో, దీన్ని నేను ఇంకొక రెండు నాన్ హోమోజినస్ ఈక్వేషన్స్గా రాసుకుంటే, సో సేమ్ L1x ప్లస్ M1y ప్లస్ N1, L2x ప్లస్ M2y ప్లస్ N2nతో కంపేర్ చేసుకుంటే L1 L2 వాల్యూ ఏ అవుతుంది, M1 M2 వాల్యూ బి అవుతుంది, N1 N2 వాల్యూ సి, అండ్ L1 M2 ప్లస్ L2 M1 వాల్యూ 2h, L1 N2 ప్లస్ L2 N1 వాల్యూ 2g, అండ్ M1 N2 ప్లస్ M2 N1 వాల్యూ మనకి 2f. సో, సందర్భం బట్టి క్వశ్చన్లో ఏ ఫామ్ యూస్ చేసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది అన్న సందర్భం బట్టి మనము డిఫరెంట్ ఫామ్స్ని అయితే అజంప్షన్ చేసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత మనం చూసుకున్నట్లయితే let the equation ax square plus 2hxy plus by square is equal to 0 represents a pair of straight lines and the angle between them is theta. Show that cos theta is equal to a plus b by root of a minus b whole square plus 4h square. చాలా సింపుల్ ఇది. మనకి బ్యాక్ టు స్ట్రైట్ లైన్స్ టాపిక్కి వెళ్తే
కాస్ థీటాకి యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ కనుక్కోవడానికి కాస్ థీటాలో మనకు ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు a1 a2 ప్లస్ b1 b2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. సో ఆ విధంగా మనకి కాస్ థీటాలో ఫార్ములా ఉంది. అయితే అక్కడ a1 a2 b1 b2 అంటే ఏంటి? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్లో ఉంటే ఒక లైను ఆ కోఎఫిషియన్స్ని a1 b1 c1 a2 b2 c2 అనుకుంటాం. అంటే కాస్ థీటా అప్లై చేయాలంటే లైన్స్ ఎలా ఉండాలి? స్టాండర్డ్ ఫామ్లో ఉండాలి. కాస్ థీటా అప్లై చేయాలంటే లైన్స్ ఎలా ఉండాలి? స్టాండర్డ్ ఫామ్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కాస్ థీటా అప్లై చేయాలంటే లైన్స్ స్టాండర్డ్ ఫామ్లో ఉండాలి. సో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నేను ఈ కేసులో కాస్ థీటా యాంగిల్ కనుక్కోమన్నాడు కాబట్టి నేను స్లోప్ ఫామ్ అనుకుంటే బెస్టా, స్టాండర్డ్ ఈక్వేషన్ ఫామ్ అనుకుంటే బెస్టా, సిమెట్రిక్ ఫామ్ ఉంటే బెస్టా? సో ఆబ్వియస్గా స్టాండర్డ్ ఫామే. సో లెట్ ద టూ లైన్స్ రిప్రజెంటెడ్ బై ఇట్ గివెన్ ఈక్వేషన్ వచ్చి మనకి ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ స్టాండర్డ్ హోమోజెనస్ ఈక్వేషన్. లెట్ టూ లైన్స్ రిప్రజెంటెడ్ బై ఇట్ ఆర్, ఒకటి L1x ప్లస్ M1y, ఇంకొకటి L2x ప్లస్ M2yతో కంపేర్ చేసుకుంటే L1 L2 వాల్యూ a, L1 M2 ప్లస్ L2 M1 వాల్యూ 2h, M1 M2 వాల్యూ b. L1 L2 వాల్యూ a, L1 M2 ప్లస్ L2 M1 వాల్యూ 2h, M1 M2 వాల్యూ b. అదే కదా అజంప్షన్ దగ్గర రాసుకుంది. స్టాండర్డ్ ఫామ్లో ఈ విధంగా లైన్స్ అజ్యూమ్ చేసుకుంటే L1 M2 వాల్యూ ఏమవుతుంది? L1 M2 ప్లస్ L2 M1 వాల్యూ 2h అవుతుంది, M1 M2 వాల్యూ b అవుతుంది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b బై రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. అయితే ఒక లైన్ L1x ప్లస్ M1y, ఇంకొక లైన్ L2x ప్లస్ M2y. కాస్ థీటా ఫార్ములా ఏంటి? a1 a2 అంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న ఎక్స్ కోషన్ a1, సెకండ్ ఈక్వేషన్లో ఉన్న ఎక్స్ కోషన్ a2. అంటే ఇక్కడ ఏముంది మనకి? L1 L2. చూడండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు L1 L2 ప్లస్ M1 M2 బై రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. సో L1 L2 ప్లస్ M1 M2 మనకు తెలుసు, ఒకటి a అనుకోవచ్చు, ఒకటి b అనుకోవచ్చు. కానీ కింద మనం కంప్లీట్గా మల్టిప్లై చేసుకుంటే రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ విల్ బి L1 L2 హోల్ స్క్వేర్, L1 స్క్వేర్ ఇంటూ M2 స్క్వేర్ విల్ బి L1 M2 హోల్ స్క్వేర్, M1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ విల్ బి L2 M1 హోల్ స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ M2 స్క్వేర్ విల్ బి M1 M2 హోల్ స్క్వేర్. రైట్. సో కంప్లీట్గా ఈ కింద ఉన్న రెండు ఈక్వేషన్స్ని మల్టిప్లై చేసుకున్నాను. L1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ఒకటి, L1 స్క్వేర్ M2 స్క్వేర్ ఒకటి, M1 L2 హోల్ స్క్వేర్ ఒకటి, M1 M2 హోల్ స్క్వేర్ ఒకటి. సో L1 M2 తెలుసు నాకు a, M1 M2 తెలుసు నాకు b. కానీ L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ తెలియదు. బట్ ఏం తెలుసు మనకి? L1 M2 ప్లస్ L2 M1 వాల్యూ తెలుసు 2h అనేసి. L1 M2 ప్లస్ L2 M1 వాల్యూ 2h తెలుసు హోల్గా. బట్ L1 M2 స్క్వేరు L2 M1 స్క్వేరు తెలియదు. సో అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే మనము దీన్ని ఎలా ఉంచుకోవడానికి, ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కదా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ని హోల్గా ఎలా రాసుకోవచ్చు? a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab రాసుకోవచ్చు కదా. సో అప్పుడు L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ని L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ 2L1 L2 M1 M2 ప్లస్ ఇంకా మిగిలింది అదే. సో అయిపోయింది ఆన్సర్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు L1 L2 వాల్యూ a, M1 M2 వాల్యూ b బై రూట్ ఆఫ్ L1 L2 హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది నాకు? L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ అంటే 2h కదా, అది ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాం కదా 2h. L1 M2 ప్లస్ L2 M1 ఈజ్ ఈక్వల్ 2h. 2h హోల్ స్క్వేర్ ఏమవుతుంది నాకు? 4h స్క్వేర్ మైనస్ 2ab, L1 L2 M1 M2 అంటే ab ప్లస్ b స్క్వేర్. సో a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. చాలా సింపుల్ ప్రూఫ్ ఇది, 7 మార్క్స్ గ్యారంటీ. అజంప్షన్ స్టాండర్డ్ ఈక్వేషన్ అనుకున్నాను, ఇంకా కాస్ థీటా ఫార్ములా వేసేసాను, వేసేసి రీఅరేంజ్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ.